అందరికీ నమస్కారం అండి. వార్తలు రాయడానికి నిజాయితీ ఉండాలి. కనీసం ప్రాథమిక గణితం, బేసిక్ మ్యాథ్స్ అయినా తెలిసి ఉండాలి. కానీ సాక్షి మీడియాకు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు, విభాగాలకు ఇవేమీ అవసరం లేదని మరోసారి నిరూపితమైంది. సాక్షి ఇటీవల పెట్టిన ఒక గ్రాఫిక్స్ పోస్ట్లో ఉన్న అంకెల పిచ్చి లెక్కలు చూస్తే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు. ప్రభుత్వం పైన, కూటమి పైన విషం చిమ్మడమే ధ్యేయంగా పెట్టుకున్న సాక్షి మీడియా కనీసం తాము రాస్తున్న అంకెలకు అర్థం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా తప్పుడు కథనాలు వండి వారుస్తోంది. అసలు ఈ పోస్టులలో ఉన్న లెక్కల గోల్మాలేంటో ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న సాక్షి పోస్టును ఒక్కసారి శ్రద్ధగా చూడండి. అందులో ఏమని రాశారో తెలుసా? రోజుకు 497 కోట్లు, గంటకు 20 కోట్లు, నిమిషానికి 34 కోట్లు అప్పని రాశారు. ఒక్కసారి సాఫీగా ఆలోచించండి. ఒక రోజుకు 24 గంటలు ఉంటాయి. రోజుకు 497 కోట్లంటే దాన్ని 24 గంటలతో భాగిస్తే 497 డివైడెడ్ బై 24 గంటలకు సుమారు 20.7 కోట్లు అవుతుంది. సరే, ఇక్కడ వరకే ఓకే. మరి గంటకు 20 కోట్లు అప్పు అయితే ఆ 20 కోట్లను 60 నిమిషాలతో భాగిస్తే 20.60 నిమిషాలకి రావాల్సిన అప్పు సుమారు 34 లక్షలు మాత్రమే. కానీ సాక్షి మహానుభావులు నిమిషానికి 34 లక్షలు అనడానికి బదులుగా ఏకంగా నిమిషానికి 34 కోట్లని రాసేశారు. ఇక ఒక రోజుకి 2040 కోట్లు ఇంటూ 24 గంటలు ఏకంగా 48,960 కోట్లు అప్పవుతుంది. రోజుకు 48,000 కోట్లు అప్పేంటి సాక్షి గారు? అంటే వాళ్ళే పైన రోజుకు 497 కోట్లని రాసి కింద వాళ్ళ సొంత లెక్కల ప్రకారమే దాన్ని రోజుకు 48,000 కోట్లు చేసేశారు. ఎంత బురద చల్లాలో కూడా తెలియని అయోమయంలో సాక్షి మీడియా ఉంది అనడానికి ఇదే నిదర్శనం. సత్య దూరానికి సుదూరంగా వార్తలను తిరస్కరించి వంకర్లు తిప్పడం వైఎస్ఆర్సీపీకి, వారి అనుకూల సాక్షి మీడియాకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇలాంటి అబద్ధపు థంబ్నెయిల్స్, తప్పుడు లెక్కలతో, పోస్టర్లతో ప్రజలలో భయాందోళనలు, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడమే పనిగా పెట్టుకున్నారు. పొరపాటున పడ్డ అంకెల పొరపాట, లేక ప్రజలను ఎర్రి ప్రాపకంలో ముంచడానికి కావాలనే చేసిన విష ప్రచారమా అని ప్రజలు ఈరోజు నిలదీస్తున్నారు. మీడియా అంటే ప్రజలకు నిజాలు చెప్పాలి కానీ ఇలా అంకెలు కూడా సరిగ్గా కూడుకోవడం చేతకాక తప్పుడు లెక్కలతో జనాల్ని మోసం చేయకూడదు. సాక్షి చేసిన ఈ దొంగ లెక్కల పోస్టులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఫేక్ ప్రచారాల వెనుక ఉన్న అసలు నిజాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.